హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ మాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ కుందేలు నేర్పినటువంటి గుణపాఠము అనేటువంటి ఒక కథను మీకు చెప్పబోతున్నాను. ఒక అందమైన అడవి ఉంది. అందులో ఒక చిన్న కుందేలు ఉండేదన్నమాట. అది అడవిలో ఉన్నటువంటి వేర్లు ఆకులను తింటూ ఆడుతూ పాడుతూ హాయిగా కాలం గడిపేది. అదే అడవిలో ఒక ఎలుగుబంటి కూడా ఉండేది. దానికి చాలా అహంకారం అన్నమాట. నేను ఎంతో బలమైన జంతువుని, అందరూ నా మాటే వినాలి అనుకునేటువంటిది చిన్న జంతువులన్నింటినీ కష్టపెట్టేదనమాట ఈ యొక్క ఎలుగుబంటి. వసంతకాలం వచ్చేసరికి ఈ యొక్క పచ్చని చిగుళ్ళతో కలకల్లాడుతూ ఉంది ఈ యొక్క తోట అంతా. దట్ మీన్స్ వచ్చేసి ఈ అడవంతా. కుందేలుకు ఊయలు ఊగాలని కోరిక కలిగింది. అది ఒక చెక్క ముక్కను తాళ్ళతో ఒక చెట్టు కొమ్మకు కట్టి ఊయలు ఏర్పాటు చేసుకుంది. చిరుగాల్లో హాయిగా ఊగడం మొదలుపెట్టింది ఈ యొక్క కుందేలు. ఇంతలో అక్కడికి ఎలుగుబంటి వచ్చింది. దానికి కుందేలు ఊయలు ఊగడం చూసి ఈర్ష్య కలిగిందనమాట. ఊయల మీద నుండి కుందేలును తోసేసి తాను కూర్చొని ఊగడం మొదలుపెట్టిందనమాట. కింద పడడంతో కుందేలుకి బాగా దెబ్బలు తగిలాయి. ఇలా అడగకుండా తన ఊయల మీద వచ్చి కూర్చున్న ఎలుగుబంటి మీద కోపం వచ్చిందనమాట. వెంటనే ఎలుగుబంటికి గుణపాఠం నేర్పించాలని అనుకుని తన స్నేహితులైనటువంటి ఎలుకల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయము చెప్పిందనమాట. చెప్పేసరికి ఆ ఎలుకలన్నీ తన ఎలుగుబంటితో ఊయలు ఊగుతున్న చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. ఎలుకలు మెల్లిగా ఆ యొక్క చెట్టుపైకి ఎక్కాయి. ఊయల కొట్టినటువంటి ఆ యొక్క కొమ్మ మీదకి వెళ్ళి తాడును కొరికాయన్నమాట. తాడును కొరికేసరికి ఊయల తాడు తెగి ఎలుగుబంటి దడామని కింద పడిపోయింది. ఎలుగుబంటి వెనక వీపు విమానం మోతయిందనమాట. దానితో ఎలుగుబంటికి బుద్ధి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు చిన్న చిన్న జంతువుల్ని కష్టపెట్టే ప్రయత్నము చేయలేదన్నమాట. కాబట్టి ఎప్పుడు కానీ ఇతరులని కష్టపెట్టకూడదు అనేటువంటి నీతి ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.